దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన నూతన దినమే, నూతన రోజు, కొత్త రోజు అండి. దేవుని మహాకృప మనలను బ్రతికించింది, ఈ ఊపిరిని పోసింది. అందరిని బట్టి నిండు హృదయంతో దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి. అందరూ మాతో పాటు ఉదయకాల ఈ స్తోత్ర ప్రార్థనలు ప్రభుని స్తోత్రిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, జనముకి అందరి ప్రాతకాల ప్రార్థనలో మాతో పాటు ప్రభుని స్తుతించండి. లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు దయచేసిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రికి మరి నిండు హృదయాలతో స్తోత్రాలు చెప్తూ మరి ఈ రోజంతా దేవుడు మనల్ని కాపాడునట్లుగా, అలాగే ఈ రోజంతా మనం చేయుచున్న పనుల్లో మనకు శుభం కలుగునగాక, కృప కలుగునగాక, క్షేమము కలుగునగాక. మరి అలా ప్రభు మనల్ని ఆశీర్వదించి నడిపించినట్లుగా ప్రయాణాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దేవుడు నిండారుగా దీవించినట్లుగా మరి వారిని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలు నా ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. ఇలాంటి నూతన సంవత్సరం అనేకముగా దేవుడు మీకు దయచేసి ఈ మరి నూతన సంవత్సరం, కొత్త సంవత్సరంలో దేవుడు మరి సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యములు నూతన పరిచయ యేసుకి స్తోత్రం చెబుతాం. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలి అందరు. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పాలండి, అందరూ చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, మరి గర్భఫలాలు లేక అవమానాలు, నిందలు భరిస్తున్నట్టు నా ప్రియ దేవుని బిడ్డలందరూ దేవుడు దర్శించి గర్భఫలాలు దేవుడు అనుగ్రహించునుగాక. అలాగే సొంత గృహాలు లేకోకుండా అద్దెళ్ళల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారు కూడా విశాలమైన స్థలంలో
ఒక సొంత గృహం, మంచి గృహము నా ప్రభు మీకు దయచేయనుగాక. ఖరీదైన గృహం, మంచి ఖరీదైన వాహనాలు దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశంలో మరి పరిచర్య చేస్తున్న, సేవ చేస్తున్న సేవకులను బట్టి, సేవకుల కుటుంబాలను, పరిచయం సంఘాలను బట్టి, అలాగే స్వచ్ఛంద సంస్థలను బట్టి, క్రైస్తవ సంస్థలు లైక్ హాస్పిటల్స్, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, స్కూళ్ళు, కాలేజీలను బట్టి, సంఘాలను, కాపులను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశ ప్రధానమంత్రిని, మన ముఖ్యమంత్రులను, మన ప్రజలను దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి మన దేశంలో శాంతిని, సమాధానం నా ప్రభు నెలకొల్పున్నట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యలు బట్టి, అలాగే ఈ పరిచర్యలో దేవుని సేవ చేస్తున్న మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవునికి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు ఇస్తున్నానండి. దేవుని వాక్యం మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయము 20 వచనం. అందులో మరి అక్కడ కొన్ని ఉన్నాయి వచనాలు, 21 కలిసి ఉన్నాయి. 21 చదువుతాను. అందులోనే మధ్యలో నుండి ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచునుగాక. ఆమేన్. మరలా చదువుతాను. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు. మంచిలో మరి దేవుని చిత్తం కూడా ఉంటుందా? ఏమండి, మంచి చేయటానికే మనము ఇష్టపడతాం కదా. మరి ఆ మంచిలో కూడా దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తము? నాకు తెలిసిన వారు ఉన్నారు. మందిరములో దేవుని సేవలో కొన్ని 2-3 అవసరాలండి. 2-3 అవసరాలు ఉన్నాయి. అయితే సంఘానికి వెళ్ళేవారు వాటిని పట్టించుకోవట్లేదు. కానీ వారంట వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఊర్లో వాళ్ళ స్కూల్కి హెల్ప్ చేశారంట. దేనికండి? స్కూల్కి. తప్పు కాదు, సహాయం చేయడం తప్పు కాదు, అది కూడా మంచి. అయితే దేవుని చిత్తం ఏంటి? మంచి చేయడము దేవుని చిత్తం. ఆ మంచి చేయడములో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఏమండి, కొన్ని మందిరాలు, దేవుని మందిరాలు మాకు దేవుడు నిజంగా గొప్పగా ఆశీర్వదిస్తే అలాంటి మందిరాలకు, సేవకులకు సహకరిస్తాం. కొన్ని గ్రామాల్లో మందిరాలు కట్టబడ్డాయి, కానీ పనులు అవ్వట్లేదు అంతే ఆర్థికంగా. కానీ కొందరు ఏం చేస్తారంటే సేవకి దేవుని పనికి ఇవ్వరు. కానీ సమాజంలో అన్నదానము, ఇంకా మనవాళ్ళే అంటే వస్త్రాలు పంచడం, డబ్బులు పంచడము, బాలితో వెళ్ళి పరామర్శించి అందరూ ఇవ్వడము మంచి పనే. మంచి పనిలో దేవుని చిత్తము తెలుసుకోవాలి. సమాజానికి మంచి పనులు చేస్తున్నారు మన వాళ్ళు. అయితే పరిచర్యలో కూడా నువ్వు ఫస్ట్ పరిచర్యలో కనబడాలి. ఏమంటున్నారు ఇక్కడ ఏంటంటే, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును నా ప్రభు సిద్ధపరుచునుగాక. ఏమంటున్నారండి? దేవుని పని విషయంలో మంచి చిత్తం దేవుడు మంచి చేయండి. ఏం చేయాలండి? మంచి చేయాలి. మందిరానికి వస్తున్నారు కదా, మంచి చూడండి.
మందిరంలో ఉన్నారు, పేదవారు ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? ఆ పేదవారికి సహాయం చేయాలి. మంచిలో దేవుని చిత్తం అది. మందిరంలో సేవలో ఉండరు కొందరు, ఈ విషయంలో ఉండరు కొందరు. బయట మాత్రము అందరికీ కనబడే విధంగా అందరూ చూడాలి కదా. చూశారు, అమ్మా వీళ్ళు ఈ ఫ్యామిలీ సమాజానికి చాలా సేవ చేస్తున్నారు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నారని అంటే ఇవ్వడం వలన. అయితే దేవుని చిత్తం ఏంటి? అలా చేయడం తప్పు అని అనట్లేదు, తప్పు కాదు, చేయాలి. ఫస్ట్ దేవుని చిత్తం ఏంటి మంచి విషయంలో అంటే దేవుణ్ణి ప్రేమించాలి, సేవను ప్రేమించాలి, సేవకులను ప్రేమించాలి. ఒక సేవకుడు మాట్లాడుతూ నిజమే, సేవకులు నేను కూడా బర్త్డేలు ఎన్ని గ్రాండ్గా వేసుకుంటారండి, బర్త్డేలు ఎన్ని గ్రాండ్గా వేసుకుంటారు కదా, గ్రాండ్గా చేసుకుని వేలు పెడతారు. కానీ సేవ విషయంలో మాత్రము ఆ ప్రేమ అది కనబడదు. కాబట్టి ఉదయకాలశంలో మంచి చేద్దాం. మంచి చేసేవారు మంచోళ్ళకు దేవుడు ఏనాడు అన్యాయమో చేయడు. మంచి చేద్దాం, మంచిలో దేవుని చిత్తం ఎరిగి ముందుకు పోదాం. అప్పుడు ఆయన చిత్తం చేస్తే మనకన్నీ అనుగ్రహింపబడతాయి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమామయుడి వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి మంచి విషయంలోనూ మీ చిత్తమును మేము తెలుసుకోవాలి. లోకంలో మంచి చేసేవారు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ప్రభా, నీ రాజ్యములో నీ సేవలో మంచి అది చేయడమే మంచి పని. కాబట్టి ఇదిగో తండ్రి, మీ సేవకి ప్రభా సేవ చేస్తున్నారు విషయంలో, సంఘం విషయంలో మేము మంచిగా ముందంజలో ఉంటే కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.